వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. 1000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన స్వతంత్ర వేడుకల సందర్భంగా వినుకొండలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. నర్సరావుపేట రోడ్లోని తహసీల్దార్ కార్యాలయం నుంచి శివయ్య స్తూపం సెంటర్ వరకు 1000 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనను చీఫ్ విప్ జీవీ జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ జెండా చేతబట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో అధికారులు, ప్రజలు, విద్యార్థులు, యువత పాల్గొని దేశభక్తిని చాటారు. దేశ నాయకుల త్యాగాలు, భారత సంస్కృతిని తెలియజేసేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఆనాడు స్వతంత్రం కోసం పోరాడి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు గారు, భగత్ సింగ్ లాంటి ఎంతో మంది మహానుభావులు పోరాట ఫలితమే ఈరోజు నేటి స్వతంత్రం. ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యా వైద్య రంగంలో ప్రజలకి విశేషమైనటువంటి కృషి చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకే తల్లికి వందన పథకాన్ని అమలు చేసి, సూపర్ 6 పథకాలను అమలు చేసి పేదరిక నిర్మూలనకి బాటలు వేశారు. ప్రతి బిడ్డ చదువుకునే విధంగా ఈ రోజు తీర్చిదిద్దారు. తల్లికి వందన పథకం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అందిస్తున్నారు. అలాగే ఈ రోజు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని ఈ రోజు అందరూ స్వేచ్ఛ వాతావరణాన్ని ఈ రోజు ప్రజలందరూ అనుభవిస్తున్నారు. చూసాం వైసీపీ పాలనలో, దుర్మార్గ పాలనలో అరాచకాలు, రాజ్యాంగ విలువలు లేవు. రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కారు గత ప్రభుత్వంలో. ప్రజాస్వామ్య విలువల్ని కాలరాశారు వైసీపీ పాలనలో. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, రౌడీయిజం, దోపిడీ, అవినీతి, దుర్మార్గాలు, అరాచకాలతో 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలకి స్వతంత్రం లేకుండా పోయింది. ఈ రోజు ఎన్డీఏ పాలన వచ్చినాక ఈ స్వేచ్ఛ స్వతంత్రాలని ప్రతి పౌరుడు ఆనందిస్తా ఉన్నాడు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలన వచ్చినాక అభివృద్ధికి బాటలు పడ్డాయి. విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాటలు వేశారు. తలసరి ఆదాయం, ఒక్కొక్క కుటుంబానికి తలసరి ఆదాయం 55 లక్షలు ఉండాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా, సంతోష ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం అఖండ దీక్షతో ముందుకు నడుస్తా ఉంది. 2047 కల్లా సాధిస్తాం, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే ఎన్డీఏ నాయకత్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. త్యాగ జీవుల యొక్క ఆనాడు మహాత్మా గాంధీ గారు, పెద్దలందరూ సాధించిన స్వతంత్రాన్ని గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో కాలరాచారు, రాక్షస పాలన ఇచ్చారు, దుర్మార్గ పాలన, దౌర్జన్య పాలన, అరాచక పాలన.